స్వాతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. ఈ పాటనగానే మీకు ఏమనిపిస్తుంది? అవును, మీ అందరికి ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 22 వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న పాండ్రంగి అంటే పద్మనాభం గ్రామంలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మలకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె కూడా ఉంది. ఆమె భర్త దంతులూరి వెంకటరాజు. సత్యనారాయణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నారు. అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలు పేరు శ్రీరామరాజు. ఇతని తాత మాతామహుడు అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోనూ మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూడా శ్రీరామరాజు, అల్లూరి శ్రీరామరాజు అని వ్రాసుకున్నాడు. కాలాంతరంలో ఇతనికి సీతారామరాజు అనే పేరు స్థిరపడింది. సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని, ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించటానికి విముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును సీతారామరాజుగా మార్చుకున్నాడని వ్యావహారిక గాథ. ఇక అల్లూరి సీతారామరాజు బాల్యం చదువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజు తల్లి సూర్యనారాయణమ్మ సాంప్రదాయకంగా చదువు నేర్చుకుంది. తండ్రి వెంకటరామరాజు స్కూల్ ఫైనల్ వరకు చదివారు. చిత్రకళలోనూ ఫోటోగ్రఫీలోనూ అభిరుచి ఉంది ఆయనకి. 1902వ సంవత్సరంలో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. 1908వ సంవత్సరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించారు. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవటం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. స్థిరాదాయం లేక, పేదరికం వల్ల రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్లి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు. తండ్రి పాలనాలేమీ రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది. ఆ కాలంలోనే చుట్టుపక్కల గల కొండలు, అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తుండేవాడు మన రామరాజు. అదే అల్లూరి సీతారామరాజు. ధారకొండ, కృష్ణదేవపేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలోనే చూడడం జరిగింది. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్య శాస్త్రి వద్ద సంస్కృతాన్ని, ఆయుర్వేద విద్యని నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవారాధన చేసేవాడు. తుని సమీపంలో ఉన్న పెద్దతల్లి ఉన్న గోపాల పట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వర ఆలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరుచెర్ల సూర్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోనూ, కొండలపైన, శ్మశానాల్లోనూ రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీ పూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడవకుండా శ్రాద్ధ కర్మల వంటి సాంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు. ఇక సీతారామరాజు ఉత్తర దేశ యాత్ర. 1916 ఏప్రిల్ 26న ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు మన సీతారామరాజు. బెంగాలులో సురేంద్రనాథ్ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్లున్నాడు. తర్వాత లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృత భాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలను చూశారు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి యోగిగా తిరిగొచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహ వైద్య గ్రంథం, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను స్వయంగా వ్రాసుకుని భద్రపరుచుకున్నాడు. కృష్ణదేవపేట చేరుకుని అక్కడికి దగ్గరలోని ధారకొండపై కొన్నాళ్లు తపస్సు చేశాడు. కృష్ణదేవపేటలోని చిటికల భాస్కరుడు అనే వ్యక్తి అతని తల్లి ద్వారా రాజు తల్లికి అతని ఆచూకీ తెలిసి ఆమె రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ కూడా అక్కడే ఉన్నారు. రెండవ యాత్ర 1918లో మళ్లీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్లీ కృష్ణదేవపేట చేరాడు సీతారామరాజు. కృష్ణదేవపేట వద్ద తాండవ నదిలో చిక్కలగడ్డ కలిసే చోట గ్రామస్తులు కట్టించిన 2 ఇళ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, బావ కాపురు ఉండేవారు.
దానికి శ్రీరామ విజయనగరం అని పేరు పెట్టారు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమెకు పాదాభివందనం చేసి ఎక్కడికైనా బయలుదేరేవాడు సీతారామరాజు. అనేక యుద్ధ విద్యల్లోనూ ఆయుర్వేద వైద్య విద్యల్లోనూ ప్రావీణ్యుడవడం చేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని కూడా ప్రజలు భావించేవారు. బ్రిటిష్ అధికారుల దురాగతాలు. ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తుల్ని సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చేయవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి ఆ కూలీ కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. 6 అణాల కూలీ అని చెప్పి అణానో రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్లీ అదే ప్రభుత్వపు తాబేదారుల వద్ద కొనుక్కోవాల్సి వచ్చేది. కాంట్రాక్టర్లు ఇచ్చే కూలీ వీటికి సరిపోయేది కాదు. ఆకలి మంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగేవారు. దానివల్ల కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికి తోడు గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించేవారు. అడవుల్లో వారు ప్రయాణం చేయాలంటే గిరిజనులు ఎత్తుకుని తీసుకెళ్లాలి. గిరిజన స్త్రీలపై వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చేయలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు కూడా చేశారు. వీటినే పితూరి అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరి. దీనికి నాయకుడైన వీరయ్య దొరను ప్రభుత్వం రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో బంధించింది. మన్యం ప్రజల్లో రాజు తెచ్చిన చైతన్యం. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి, అలాగే గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయడానికి రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి వారిలో ధైర్యాన్ని పెంపొందించి అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివిధ పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30-40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి వారిని దొరలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయసాగాడు. అతని అనుసరిలో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండుపడాలు. గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటిష్ అధికారుల్లో చింతపల్లికి తహసీల్దార్ అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టర్తో కుమ్మక్కై కూలీలకు సరైన కూలీ ఇవ్వక ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దానిపై ఏ చర్య తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో బాస్టియన్ రామరాజుపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలిచి అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్లు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్లు ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్టీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజలుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్లీ 1922 సంవత్సరం జూన్లో మన్యంలో కాలుపెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమైంది. విప్లవం మొదటి దశ. ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లా ఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లా ఖాన్ బ్రతికుండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాట. 27/7/1922 తిమ్మాపురంలో ఫజలుల్లా ఖాన్ ఆకస్మికంగా మరణించాట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తన తల్లిని క్షేమం కోసం నర్సాపురం పంపించేశాడు. గంటం దొర, మల్లుదొర, మొట్టడం వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజీ ముక్కడు, వేగిరా సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు 150 మంది వరకు ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్ దోపిడీకి నిశ్చయించుకున్నారు. ఆగస్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. విప్లవ దళం వివిధ పోలీస్ స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు తెలుసుకుందాం. చింతపల్లి 1922 ఆగస్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై
300 మంది విప్లవ వీరులతో రాజు దాడి చేసి రికార్డులను చింపేసి తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకెళ్లారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్లు, 14 బాయినెట్లు తీసుకెళ్లారు. ఏమేం తీసుకెళ్లారో రికార్డు పుస్తకంలో రాసి రాజు సంతకం కూడా చేశాడు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న పోలీసులకు ఏ అపాయం కూడా తలపెట్టలేదు. తిరిగి వెళ్లేటప్పుడు మరో 2 పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలు కూడా లాక్కున్నాడు. కృష్ణదేవిపేట ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్లి భోజనాలు చేసి ఆ రాత్రే ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ముట్టడించి ఆయుధాలను తీసుకెళ్లారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి. ఇక రాజవొమ్మంగి ఆగస్టు 24న వరుసగా 3వ రోజు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అయితే ఈసారి పోలీసుల నుంచి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ 3 దాడుల్లోనూ మొత్తం 26 తుపాకులు, 2500 పైగా మందుగుండు సామాగ్రి వీరి వశమయ్యాయి. వరుస దాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చేయడానికి కబార్డ్, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గిరిల్లా యుద్ధ రీతిలో వీరిపై దాడి చేసి అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చల్లాచెదురైపోయారు. ఆ 2 అధికారుల శవాలు తీసుకుని వెళ్లడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవాల్సి వచ్చింది. విప్లవ దళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది. అడ్డతీగల రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైంది అడ్డతీగల పోలీస్ స్టేషన్పై అక్టోబర్ 15 జరిపిన దాడి. మొదటి దాడుల వలే కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేకపోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా ఎటువంటి ప్రతిఘటనను ఇవ్వలేకపోయింది. స్టేషన్పై దాడి చేసిన దళం దాదాపు 5 గంటల పాటు స్టేషన్లోనే ఉండి పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి వారికి జాబులిచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది. రాజు పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమైంది. రాజు పోరాటంలో అడ్డతీగల ప్రాంతం చాలా ముఖ్యమైంది. రంపచోడవరం అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మెజిస్ట్రేట్ను, సబ్ ఇన్స్పెక్టర్ను పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజు పట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిష్ శాస్త్రరీత్యా తాను పెట్టుకున్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడి చేయటంలో ఇతనికి లభించిన విజయాల వల్ల రాజు ప్రతిష్ట ఇనుమడించింది. ఇతని సాహసాల గురించి కథలుగా చెప్పుకోసాగారు. కొన్నిసార్లు రాజు తన ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు. ఇతన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన శాండర్స్ అనే సేనాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని శాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డా గాని వీలైనంత వరకు రాజు దళం వారు మందలించి వదిలేసేవారు. క్రమంగా గూఢచారుల వల్ల, పట్టుబడ్డ రాజు అనుచరుల వలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశ్చితంగా అనుసరించసాగారు. ఆ తర్వాత రాజు కూడా దొరకలేదు. విప్లవం 2వ దశ డిసెంబర్ 6న విప్లవ దళానికి మొదటి ఎదురు దెబ్బ తగిలింది. జాన్ చార్సీ మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వ సేనలు శక్తివంతమైన శతఘ్నులను ప్రయోగించాయి. ఆ రోజు జరిగిన ఎదురు కాల్పుల్లో 4 రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకున్న విప్లవ వీరుల స్థావరంపై ప్రభుత్వ దళాలు ఆ రాత్రి మళ్లీ దాడి చేశాయి. 1 గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు. ఆ తరువాత దాదాపు 4 నెలల పాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడని, విప్లవం ఆగిపోయిందని పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టించిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు. 1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు లొంగిపోయారు గాని స్టేషన్లో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు తన అనుచరులతో పాటు కొండపైకి వెళ్లి సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేకరులతో కూడా మాట్లాడాడు. 1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి రాజుకు జరిగిన సంభాషణ 21/4/1923 ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్లాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టర్ అన్నవరం వచ్చి రాజును ఆదరించినందుకు ప్రజలపై 4,000 రూపాయల జరిమానా అదనపు పన్నులు విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను, నన్ను కలవవలసినది అని
కలెక్టర్కు రాజు మిరపకాయ టపా పంపాడు. కానీ కలెక్టర్ రాజును కలవటానికి సాహసించలేదు. ఈ విశేషాలు 19/4/1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి కూడా. క్రమంగా రాజు దళానికి ప్రభుత్వ దళాలకు వైరం తీవ్ర రూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరగసాగింది. ప్రజల్లో ఇరు వర్గాల మనుషులు ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సియు స్వినీ అనే అధికారి ఏజెన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రతరం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ కొండకంబేరు మీదుగా మల్కన్గిరి వెళ్లి పోలీస్ స్టేషన్ ట్రెజరీపై దాడి చేశారు. కానీ అక్కడ మందుగుండు సామాగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్టీ తహసీల్దార్ పోలీస్ ఇన్స్పెక్టర్లకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొని ధారకొండ వెళ్ళాడు. జూన్ 17న రాజు ఒక చోట బస చేసినట్టు ఒక ఉపాధ్యాయుడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు. గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవ వీరులు ఈత దుబ్బులు గ్రామానికి వెళ్లి తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడి వారిని బెదిరించి నానా బీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహార పదార్థాలు తీసుకెళ్లే బండ్లను విప్లవ వీరులు కొల్లగొట్టారు. ఆగస్టు 4న పెదవలస పోలీస్ శిబిరానికి వెళ్లే పోలీసులను పట్టుకున్నారు. ఆగస్టు 11న కొమ్మిక గ్రామంలోనూ, ఆగస్టు 20న దామనూరు గ్రామంలోనూ ఆహార పదార్థాలు సేకరించారు. 2/9/1923న రామవరం ప్రాంతానికి కమాండర్గా ఉన్న అండర్వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహాసాహసి, కానీ త్రాగుడు, వ్యభిచార వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడిచిపోమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడు గత్తె ఇంటిలో ఉండగా 17/9/1923న అర్ధరాత్రి దాడి చేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తర్వాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు. 1952లో మల్లుదొర పార్లమెంట్ సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేశారు. గ్రామాల్లో ప్రవేశించి చిత్రహింసలకు గురి చేశారు. ప్రజల్ని మన్యాన్ని దిగ్బంధనం చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. సెప్టెంబర్ 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజర్లలో ఉన్నప్పుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామ మున్సిపు ఆ పోలీస్ దళాలను తప్పుదారి పట్టించడం వల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబర్ 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు. కానీ స్టాండ్ నుంచి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు. ఇక మరణం 17/4/1924న మన్యానికి కలెక్టర్ అంటే స్పెషల్ కమిషనర్గా రూదర్ఫర్డ్ నియమితుడయ్యాడు. విప్లవకారులలో అగ్గిరాజు, అసలు పేరు వేగిరా సత్యనారాయణరాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పిపెట్టి హడలగొట్టే సాహసి గనుక అగ్గిరాజు అనే పేరొచ్చింది. అతి సాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పుల్లో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకున్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు. ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూదర్ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవిపేట సభకు మంప మున్సిపు కూడా హాజరయ్యాడు. వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియచేయకపోతే ప్రజల్ని కాల్చివేస్తామని కృష్ణదేవిపేట సభలో రూదర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేం చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మున్సిపింటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి వారికి ఈ బాధల నుంచి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్టు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టించిన వారికి 10,000 రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వాన్ని పట్టిమ్మని కోరాడు. కానీ తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తర్వాత 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసుల కబురు పంపాట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టు కట్టేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియచేయలేదు. మే 8న రాజు మృతదేహాన్ని ఫోటో తీయించిన తరువాత దహనం చేశారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అమోఘంగా ఉంది. ఈ అమరవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎలాంటి కితాబిచ్చారో తెలుసుకున్నాం. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు
ఒక మహాశక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం మరియు స్వాతంత్ర్య ఉద్యమానికి శ్రీకారం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు, నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భరతమాత ముద్దు బిడ్డ, యావత్ భారతదేశమే గర్వించదగ్గ తెలుగు జాతి యువకెరటం. ఇలాంటి మహాయోధుడి త్యాగాన్ని సాక్షాత్ జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ మరియు అనేక మంది ప్రముఖులు స్వాతంత్ర్యానికి పూర్వమే అనేక విధాలుగా కీర్తించారు. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించాను. అయితే శ్రీరామరాజు వంటి అకుంఠిత సాహసం, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలత మనం అందరం నేర్చుకునదగినది. శ్రీ సీతారామరాజు వంటి ధైర్యవంతుని, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను అని మహాత్మా గాంధీ కీర్తించడం జరిగింది. సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతీయ యువకులు ఇలాంటి వీరుల్ని ఆరాధించటం మరొకుందురుగాక అని సుభాష్ చంద్రబోస్ కీర్తించడం జరిగింది. కానీ ఇలాంటి మహావీరుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ వారు పంచిన స్వేచ్ఛావాయులు పీలుస్తున్న నేటి నాయకులకు ఆయన త్యాగాన్ని కీర్తించడానికి నోరు రావటం లేదు. ఆయన వర్ధంతిని జరపడానికి కూడా చేతులు రావటం లేదు. ఇది చాలా చాలా దారుణం. చూసారా ఎంత అద్భుతంగా, అమోఘంగా మన అల్లూరి సీతారామరాజు కథ ఉందో. ఇలాంటి అనేక కథలు, అనేక అంశాలు ఆసక్తికరంగాను, అద్భుతంగాను, అమోఘంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాని కానీ సూచనని కానీ మాకు అందిస్తారు కదా.